ప్రపంచంలోనే నెంబర్ 1 అయ్యి ఉండేది అని చెప్పేసి ఆయన చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. సరే, దానికి ఆన్సర్ కూటమి నాయకులు చెప్తారా లేకపోతే నేను చెప్పాలనేది కూటమి నాయకుల రియాక్షన్ తర్వాత నేను మాట్లాడతాను. శివపార్వతి గారు గుడ్ మార్నింగ్. విన్నారు ఇప్పుడు వెంకటేశ్వర రెడ్డి గారు ఏమంటున్నారంటే ఓడిపోతామని భయం వచ్చేసింది, అందుకని కూటమి 15 ఏళ్ళు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. వాళ్ళ భయం వచ్చేసింది, కనీసం ఇప్పటి వరకు ఒకటి కూడా రాలేదు అని చెప్పి ఆయన చెప్తున్నారు. ఇక్కడ సో చేసుంటే చాలా అద్భుతంగా ఉండేది అనేసి, సో 3 రాజధానులాగా చాలా చేయాలి అనే ఆలోచన ఉంటే బాగుండేది ఆంధ్రప్రదేశ్కి. అయితే ఇప్పుడు ఇలాంటి పరిస్థితి ఉంటే కర్ణాటకలో ఆయన ప్రియాంక ఖర్గే ఆయన ఎందుకు బాధపడుతున్నాడో తెలియట్లా. నేను ఆ తమిళనాడు అసెంబ్లీలో ఆ గూగుల్ సుందర పిచ్చయి మనోడయ్యుండి గూగుల్ వాళ్ళ కింద పోయేదని చెప్పేసి వాళ్ళు అక్కడ చర్చ పెట్టారు. దాని మీద ఒక డిఫరెంట్ చర్చ నడిచింది. మరి ఇవన్నీ కూడా జరగకుండానే వాళ్ళకి ఎందుకు అంత కడుపు మంట పడుతుంది? సరే, మన రాష్ట్రంలో వదిలేద్దాం, అది ఇక్కడ ఉండే వాళ్ళు అర్థం చేసుకుంటారు, అర్థం వదిలేద్దాం. పక్క రాష్ట్రాలు కూడా బాధపడుతున్నాయి కదా, మరి రాకపోతే వాళ్ళు బాధపడాల్సిన అవసరం లేదు కదా. అసెంబ్లీలోనే మాట్లాడిన పరిస్థితి, ఏమంటారు? రాజు గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న సభ్యులకి వీక్షకులకి గుడ్ మార్నింగ్ అండి. వెంకటేశ్వర రెడ్డి గారు మాట్లాడుతుంటే అసలు ఎంత నవ్వు వస్తుందండి, అంత నవ్వు వస్తుంది. ఆయన అసలు ఏమి రాకుండా వచ్చినాయని ఎలా చెప్పుకుంటారో అసలు అర్థం కావట్లే. అలా వైఎస్ఆర్సీపీ పార్టీ గతం 5 ఏళ్లలో అదే చేసింది కాబట్టి వీళ్ళు కూడా అలాగే చెప్పుకుంటారు. పచ్చగా ఉన్న వాళ్ళకి లోకం అంతా పచ్చగా ఉంటదని వాళ్ళు చేసింది మన మీద ఇంప్లిమెంట్ రుద్దుతున్నారు మనకి. గతంలో మీరు చేసినట్టు కాదండి ఇక్కడ ప్రాజెక్ట్స్ రావడం అంటే. నిన్న దాదాపు 13,429 కోట్లకి ఏవైతే నేను శంకుస్థాపనలు కానీ ప్రారంభోత్సవాలు కానీ జాతికి అంకితం ఇచ్చిన ప్రాజెక్ట్ నేను చెప్తా. 1142 కోట్లతో చేపట్టిన 6 రహదారి ప్రాజెక్టులు నిన్న ప్రారంభోత్సవం చేశారు. ఇవి ఎప్పుడు కూటమి వచ్చిన తర్వాత స్టార్ట్ అయినవి. కృష్ణా జిల్లా నెమ్మలూరులో 362 కోట్లతో చేపట్టిన రక్షణ పరికరాల ఉత్పత్తి ప్రాజెక్టు డిఫెన్స్, అది కూడా నిన్నే ప్రారంభమైంది. నిన్న మోదీ గారి చేతుల మీద ప్రారంభమైంది, కంప్లీట్ అయ్యి. అంటే శంకుస్థాపనకి ప్రారంభోత్సవానికి మీకు తేడా ఉండుంటది, మీకు తెలుసు అనుకుంటున్నా నేను. 200 కోట్లతో చిత్తూరులో చేపట్టిన ఇండియన్ బ్లాంటింగ్ ప్లాంట్ ఒకటి నిన్న ఓపెన్ చేశారు. మళ్ళీ ఇప్పుడు 546 కోట్లతో చేపట్టిన రైల్వే ప్రాజెక్ట్స్ వచ్చిన అసలు ఎంత షార్ట్ టైంలో దాన్ని ఒక యుద్ధ ప్రాతిపదికన కంప్లీట్ చేశారు. 546 కోట్ల ప్రాజెక్ట్స్ అనేది చిన్న విషయం కాదు, రైల్వే ప్రాజెక్ట్స్. అలాగే 1730 కోట్లతో 422 కిలోమీటర్లు శ్రీకాకుళం నుంచి అంగుల్ వరకు సహజవాయు నేచురల్ గ్యాస్ పైప్ లైన్ ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ అయిపోయి నిన్న జాతికి అంకితం ఇవ్వడం జరిగింది. ఇవి కాకుండా శంకుస్థాపన అంటే విత్ ఇన్ షార్ట్ పీరియడ్ కంప్లీట్ చేయాలని ఒక టైమ్ ఆఫ్ పీరియడ్ ఇచ్చి వాళ్ళకి షార్ట్ టైంలో శంకుస్థాపన జరిగింది. 2,886 కోట్ల విద్యుత్ ప్రాజెక్టులు. అలాగే ఓర్వకల్లు కర్నూలు జిల్లా ఓర్వకల్లో 2,786 కోట్ల పారిశ్రామిక కేంద్రాలు. కడప జిల్లా కొప్పర్తిలో 2,136 కోట్ల పారిశ్రామిక కేంద్రాలు. 677 కోట్లతో రైల్వే ప్రాజెక్టులు. 964 కోట్లతో సబ్బవరం శీలానగర్ రోడ్డు. ఇవన్నీ అంటే ఊరికే పేర్లు చెప్పేసుకొని మీలాగా కడప స్టీల్ ప్లాంట్ లాగా చేసిన దానికి 4-5 సార్లు శంకుస్థాపనలు అనుకోమాకండి. ఎందుకంటే ఇక్కడ వచ్చిన తర్వాత ఏవైతే శంకుస్థాపనలు జరిగాయో వాటిని యుద్ధ ప్రాతిపదిక. నిన్నగాక మొన్న అమరావతిలో సిఆర్డిఏ బిల్డింగ్ ని ఓపెన్ చేశారు. మీకు ఐడియా ఉందో లేదో మరి కొంచెం ఫాలో అవ్వండి. తర్వాత ఇప్పుడు గూగుల్, ఇప్పుడు ఇందాక రాజుగారు అంటున్నారు పక్క రాష్ట్రాలు ఎందుకు అసెంబ్లీలో చర్చలు పెడితే రాకపోతే అంటే, మనం తమిళనాడుని, కర్ణాటకని, కేరళని వీటిని దాటి ఆ ప్రాజెక్ట్ మన విశాఖకి ఎందుకు రావాలి అని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళని ఆకట్టుకొని గూగుల్ విశాఖపట్నం సరైన ప్రాంతము, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మనం అనుకున్న దానికన్నా ఎక్కువ రాయితీలుగా ఇస్తుంది. వికసిత భారత్ లో భాగంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఏఐ యూనివర్సిటీస్ ఇంప్లిమెంటేషన్ లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ని చూజ్ చేసుకున్నారు దేశం మొత్తం అని. విశాఖ నగరాన్ని చూజ్ చేసుకోవడానికి ఇక్కడ పట్నం ఉన్న వాటి యొక్క అడ్వాంటేజెస్, గవర్నమెంట్ మేము ఇస్తా ఉన్న భరోసా, వాటిని బేస్ చేసుకుని కంపెనీలు ఇన్వెస్ట్ చేయడానికి వస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారు కనుక రాజధాని కడతామంటే వరల్డ్ బ్యాంక్ కి తన అనుచరులతోటి పదే లెటర్లు రాపించినా కూడా ఆగకుండా వరల్డ్ బ్యాంక్ వచ్చి ఎట్లా పెట్టుబడి పెట్టిందో అట్లాగే మీ అనునయులను మీరు డైరెక్ట్ గా ప్రెస్ మీట్ లోనే కాంట్రాక్టులు నేను వస్తే మిమ్మల్ని ఇచ్చేస్తా అని బెదిరించినప్పటికీ కూడా పెద్ద కంపెనీలు ఎందుకు వస్తున్నాయంటే బికాస్ ఆఫ్ ఎన్డీఏ గవర్నమెంట్ ఆ భరోసా ఇస్తుంది, పారిశ్రామికవేత్తలకి ఇస్తుంది. అలాగే అట్ ద సేమ్ టైం రాష్ట్రంలో శాంతి భద్రతలను కంట్రోల్ చేయటం కానీ,
కూటమిలో తీసుకునే నిర్ణయాలు కానీ ఒక నిర్మాణాత్మకమైన పరిపాలన విధానం కానీ ఒక ప్లానింగ్ తోటి రాష్ట్రానికి ఏమేం కావాలని చేసుకుపోతున్న విధానం కానీ తీసుకొచ్చిన నిధుల్ని సకాలంలో సద్వినియోగం చేసి దుర్వినియోగం అవ్వకుండా ఆ నిధులు ఖర్చు పెట్టే విధానం కానీ అట్లా అట్ ద సేమ్ టైం ప్రజలకి ఏం కావాలి అనేది ప్రజల నుంచి ఒక చిన్న సోషల్ మీడియా ఒక పోస్ట్ పెట్టినా కూడా విత్ ఇన్ 24 hours లో సాల్వ్ చేసే విధంగా గవర్నమెంట్ అంత అలర్ట్ తో పనిచేస్తుంది కాబట్టి ఇటువైపు ప్రజల్లోనూ అటువైపు పారిశ్రామికవేత్తల్లోనూ నమ్మకం కలిగింది కాబట్టి మన రాష్ట్రానికి వస్తున్నారు. కానీ ఏదో వైఎస్ఆర్సీపీ చెప్పుకున్నంత మాత్రాన ఏదో వచ్చేసి అంటే దావోస్ వెళ్తే చలి ఉంటది, ఆ మంచులో ఎవరు వెళ్తారు, స్నానాలు చేయాలి అని చెప్పి కోడిగుడ్డు కథ ఒకటి చెప్పాడు కదా మీ మంత్రి. అట్లా అనుకోమాకండి. లేదా పారిశ్రామిక వ్యవస్థల్ని ఆంధ్ర రాష్ట్రానికి తీసుకురావాలంటే దాని ప్రజెంటేషన్ చాలా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం మనం ఆ స్థాయిలో ఆ లైన్స్ లో గవర్నమెంట్ ఉందా లేదా అని ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. వచ్చిన దగ్గర నుంచి కూటమి ప్రభుత్వం తలసరి ఆదాయం పెంచడంలో ప్రెస్టీజియస్ గా తీసుకున్నారు. ఆర్థిక విధానాలను ఏ రకంగా ముందు తీసుకెళ్తున్నారు, మీరు చేసిన అప్పుల్ని వాటిని కానీ రాష్ట్ర బడ్జెట్ ను కానీ ఏ రకంగా ఒక స్ట్రీమ్ లైన్ చేసి తీసుకొస్తున్న అప్పులకు కూడా ఒక క్లారిటీగా వర్క్ చేసుకుంటూ ఎట్లా వెళ్తున్నారో దాన్ని ప్రోగ్రెస్ చూపిస్తున్నారు. నిన్నగాక మొన్న 16 నెలలు అయినప్పటికీ మయూరి టెక్ వచ్చింది, రతన్ టాటా హబ్, ఇక్కడ సిఆర్డిఏ భవనం కానీ ఎన్ని స్టార్ట్ చేశారు. వెంటనే త్వరితగతిన పూర్తి చేస్తూ వెళ్తున్నారంటే ప్రజలు గమనిస్తారు. అదంతా మీరు చెప్పినంత మాత్రాన ఏం లేదు ఇక్కడ అంటే కుదరదు. ఇప్పుడు ఆ రాజధాని నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులేంటి, పోలవరం ఎంత త్వరితగతిన ఎలా చేస్తున్నారు, ఎలాగా ఒక టైమ్ ఆఫ్ స్కేల్ పెట్టుకొని ఎలాగా పరిగెత్తుతున్నారు అనేది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ఆ నిధుల బదిలీలోనే తెలిసిపోద్ది. అక్కడ ఇప్పుడు మనం చెప్పగానే నమ్మేయడానికి కేంద్ర ప్రభుత్వం కళ్ళు మూసుకొని ఉండదు కదా. నువ్వు ఖర్చు పెడితేనే డబ్బులు ఇస్తుంది, నువ్వు ఇచ్చిన డబ్బులకి లెక్క చెబితేనే మళ్ళీ డబ్బులు ఇస్తుంది. సో ఇప్పుడు ఏదైనా అది సెంట్రల్ గవర్నమెంట్ గా కాన్ఫిడెన్స్ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి, స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఆంధ్రప్రదేశ్ ని ప్రపంచంలో మన వైపు చూసే విధంగా తీసుకెళ్ళాలి. డ్రోన్ సిటీస్ గానీ, ఐటీ హబ్స్ గానీ. మనకు చర్చ ఇంపార్టెంట్. ఒక్క నిమిషం శివపార్వతి గారు, ఒక్క నిమిషం. ఆంజనేయ రెడ్డి గారు, ఇప్పుడు మన వెంకటేశ్వర రెడ్డి గారు మాట్లాడారు, ఈ 15 ఏళ్ళు అనేది భయంతో అని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పుడే ఒక రెడ్డి కిషోర్ అనే ఆయన ఒక వియరు ఒక కామెంట్ పెట్టాడు, పవన్ కళ్యాణ్ గారు 15 సంవత్సరాలు కలిసి ఉండాలి అనేది అని చెప్తుంది పెట్టుబడిదారులకు పారిశ్రామికవేత్తలకు నమ్మకం కలిగించడానికి మాత్రమే, ఇదేదో భయపడి కాదు అనేటటువంటి ఒక అంశాన్ని చెప్పారు. ఇటీవల కూడా మనం విన్నాం ఏంటంటే పెట్టుబడిదారులు భయపడుతున్నారు రావడానికి అని చెప్పేసి చెప్పారు. మీరు ఉంటామంటే మేము వస్తామని చెప్పారని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడిన పరిస్థితి. సో పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటల మీద మీరు ఏం చెప్తారు సార్? ఇప్పుడు శివపార్వతి చాలా స్పష్టంగా పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారి లేవనెత్తిన అన్ని సమస్యలకి సమాధానం చెప్పారు. బహుశా ఇంతకు మించి సమాధానం అవసరం ఉందని నేను అనుకోవడం లేదు. చాలా డేటాతో సహా అమ్మాయి డీటెయిల్ గా చెప్పాను. ఒకటి, రెండోది, నాకు ఒకసారి వైసీపీ ప్రతినిధులు వచ్చి చర్చల్లో పాల్గొంటుంటే అసలు ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు, ఎంత ఆందోళనలో ఉన్నారు, ఎంత అబద్ధాలు చెప్తున్నారో నాకు ఆశ్చర్యం వేస్తుంది. అందులో సబ్స్టెన్స్ ఉండదు, సమాచారం ఉండదు, విషయం ఉండదు, నిజాలు ఉండవు. మేము ఇది అనుకుంటున్నాం కాబట్టి ప్రజలంతా అనుకుంటున్నారు. ఇక్కడ వచ్చి వైసీపీ ప్రతినిధి ప్రజలు ఈ విధంగా భావిస్తున్నట్టు నేను భావిస్తే ప్రజలంతా భావించినట్ల లెక్క. ఏం మాట్లాడుతున్నారు? ప్రధానమంత్రి ఈ పంచాయతీ తీర్చడానికి వచ్చారా? గతంలో ప్రధానమంత్రి